కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన ఆదుగురు గౌడపాదాచార్య సంస్థాన్ కాశీపీఠం నుండి విచ్చేసిన శ్రీ శివనాగేంద్ర సరస్వతి గౌడపాదాచార్య స్వామిజీ వీరిని ఆలయ పర్యవేక్షణ అధికారి పప్పుల రమణ మర్యాదపూర్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శన అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం గావించి శ్రీ స్వామివారి విశేష వస్త్రాన్ని ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడారు. ఆగ్నేయంలో గణపతి, సూర్యనారాయణ స్వామి, బాలత్రిపుర సుందరి, ఈశాన్యాన పరమేశ్వరుడు, మధ్యలో శ్రీ మహావిష్ణువు ఉండటం వల్ల ఈ క్షేత్రం విష్ణు పంచయాతన పూర్వక క్షేత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనం కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ పర్యవేక్షణ అధికారి మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలియుగ రక్షకుడు నారాయణుడు పరమేశ్వరుడు అనేక విభిన్న రూపాలు అవతరించి ధర్మరక్షణ కోసం అనేక అవతారాలు దాచాడు. పరమేశ్వరుడు గోరక్షకుడు నారాయణుడు స్వయముగా వేద రక్షణ చేయడానికి మనకి ఆగ్నేయంలో గణపతి, మనకు సూర్యభగవానుడు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు, ఇంకా విశేషంగా ఈశ్వరుడు మరియు సత్యనారాయణ స్వామి మధ్యలో విష్ణు పంచాయతనంగా ఇక్కడ స్వామివారు ఉన్నారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయి. లోకమంతా సుభిక్షంగా ఉండాలి, లోకమంతా క్షేమంగా ఉండాలని లోక కళ్యాణార్థము మేము కూడా స్వామి దర్శనానికి రావడం జరిగింది. మాకు మహదా ఆనందదాయకమైంది. సత్యదేవుని ప్రభావం వల్ల అందరూ సత్యాన్ని పలికి సత్యం వధా ధర్మం చర అని వేదంలో చెప్పినట్టుగా మనం సత్యాన్ని పలికి ధర్మంగా జీవించి లోకమంతా ధర్మ మార్గంలో నడవాలి అంటే నారాయణ పాదాలు ఈశ్వర అర్చన చేసి తీరాలి. దానివల్ల మనం ధరించగలుగుతాం. లోకా సమస్త సుఖినో భవంతు.